హాయ్ ఎవరిబడి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిహెచ్పి. డిగ్రీ 4th సెమిస్టర్లో ఉన్న HTML సబ్జెక్ట్లో మనకి పిహెచ్పి అనేది కూడా ఒక యూనిట్గా ఉంది. మనకి ఈ యూనిట్కి మనం ఈరోజు పిహెచ్పి ఇంట్రడక్షన్ అనేది చూద్దాము. పిహెచ్పిని మనం ఏమంటామంటే ప్రీ ప్రాసెసర్ హైపర్ టెక్స్ట్. అంటాం. దీన్నే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనొచ్చు, ప్రీ ప్రాసెసర్ హైపర్ టెక్స్ట్ అనొచ్చు. దీనికి ఈ నేమ్ కంటే ముందు మనకి ఏంటంటే ప్రీవియస్ నేమ్ వచ్చేసి దీన్ని మనం పర్సనల్ హోమ్ పేజ్ అంటాం. పిహెచ్పిని మనం పర్సనల్ హోమ్ పేజ్ అంటాము. ఇప్పుడు నవేడేస్ మనం చెప్తున్న వర్డ్ ఏంటంటే ప్రీ ప్రాసెసర్ హైపర్ టెక్స్ట్, లేదంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఎట్లా చదివినా కూడా మనకి రెండు కూడా సేమ్ మీనింగ్ వస్తాయి అన్నమాట. పిహెచ్పి అనేది ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని చెప్తాం, లేదంటే ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఓపెన్ సోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా ఈ పిహెచ్పి అనేది ఎక్కడైనా కూడా మనం ఆన్లైన్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ మన పిహెచ్పి అనేది ఈ సాఫ్ట్వేర్ మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. దానికి మనం ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అని చెప్తాము. ఎనీ ప్లాట్ఫామ్కి ఇది కంఫర్టబుల్గా వర్క్ చేస్తుంది. ఎనీ ప్లాట్ఫామ్కి ఇది పనిచేస్తుంది, ప్లాట్ఫామ్గా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. అంటే మీనింగ్ ఏంటి అంటే మన ఈ పిహెచ్పి లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రీ డిఫైన్డ్గా ఉన్న వర్డ్స్ ఏమైనా ఉంటే ఆ వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్గా అదే వర్డ్ అని రాయాలి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాపిటల్ లెటర్ బదులుగా స్మాల్ లెటర్ రాయడానికి లేదు. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అట్లాంటి దాన్ని మనం ఏం చెప్తామంటే కేస్ సెన్సిటివ్ అని చెప్తాం. ఓకేనా, అర్థమైందా? పిహెచ్పి అంటే ప్రీ ప్రాసెసర్ హైపర్ టెక్స్ట్ అని చెప్తాము. ప్రీవియస్గా దీనికి ఉన్న నేమ్ ఏంటంటే దాన్ని పర్సనల్ హోమ్ పేజ్ అని చెప్తాం. ఓకేనా, దీన్నే మనం ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అని చెప్తాము. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పిహెచ్పి అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా సపోర్ట్ చేస్తుంది టు రైట్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ పిహెచ్పి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ అంటే చెప్పాం కదా, ఏదన్నా ఒక లెటర్ మనం రాస్తే ఆ వర్డ్ ఎట్లా ఉంటే సేమ్ ఎగ్జాక్ట్గా అదే వర్డ్ రాయాలి. ఏ క్యాపిటల్ ఏ ఉంటే స్మాల్ ఏ రాయటం, స్మాల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏ రాయటం అట్లా చేయకూడదు అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఒక్క లెటర్ కూడా మిస్టేక్ రాసినా దాని బదులు వేరే లెటర్ రాసినా కూడా ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఎట్లా ఉంటే అట్లే రాయాలి, దాన్ని కేస్ సెన్సిటివ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం దీనికి పిహెచ్పిని ఏమని చెప్తామంటే ఇట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా, అయితే మనం జావా స్క్రిప్ట్ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజే. మన జావా స్క్రిప్ట్ ప్రీవియస్గా చూసాం కదా, దాంట్లో ఏమైంది, జావా స్క్రిప్ట్ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజే, పిహెచ్పి కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజే. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజే కానీ జావా స్క్రిప్ట్ అయితేనేమో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్తాము. పిహెచ్పి అనేది అయితేనేమో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. అర్థమైందా? పిహెచ్పి అనేది ఏంటి ఇక్కడ మనకి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మరి ఏంటి సార్ డిఫరెన్స్ మరి జావా స్క్రిప్ట్కి దీనికి అంటే అది క్లయింట్ సైడ్ ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ రాస్తే ఆన్ ది స్పాట్ రన్ టైంలో మనం అక్కడ ఆ ప్రోగ్రామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయన్నా కూడా చెప్పినాం కదా, అప్పుడే మనం దాన్ని ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఆ ప్రోగ్రామ్ని మాడిఫై చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ క్లయింట్ సైడ్లో ఏదైనా అప్పటికి ఎడిట్ చేయాలి అంటే మనం ఆన్ ది స్పాట్లో మనం ఎడిట్ చేయాలంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి అక్కడ మనకి ఆ ఫీచర్ అనేది ఉంటుంది. పిహెచ్పి అయితేనేమని చెప్తామంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే సర్వర్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి డైనమిక్గా ఏవైనా ఎడిట్ చేయాలి అన్నప్పుడు ఈ పిహెచ్పి లాంగ్వేజ్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్, అర్థమైంది కదా?
నెక్స్ట్ మరి ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది పిహెచ్పి లాంగ్వేజ్ మనకంటే ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ అయిందంటే మనకి 1994లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పిహెచ్పి అనేది 1994లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ డార్ఫ్ అనే క్యాండిడేట్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లార్డ్ డార్ఫ్ అనే వ్యక్తి 1994లో పిహెచ్పిని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ ఎంబెడెడ్ టు ది HTML. ఎంబెడెడ్ టు HTML లాంగ్వేజ్. ఎంబెడెడ్ టు HTML లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎంబెడెడ్ టు HTML అంటే పిహెచ్పి లాంగ్వేజ్ని కూడా మనం ఎక్కడ రాస్తామంటే HTML లాంగ్వేజ్లోనే రాస్తాము. ఇప్పుడు చూడు, మనం స్టార్టింగ్లో ఏం చేసాము, జావా స్క్రిప్ట్ స్టార్ట్ కాకముందు HTML ప్రోగ్రామ్ రాసాం కదా. HTML ప్రోగ్రామ్ రాసినప్పుడు HTML తర్వాత HTML కోడ్లోనే CSS రాస్తాము, HTMLలోనే జావా స్క్రిప్ట్ రాస్తాము. ఇప్పుడు పిహెచ్పి కూడా HTML కోడ్లోనే రాస్తాము. అందుకే దీన్ని ఏమని చెప్తామంటే ఇట్ ఈజ్ ఏ ఎంబెడెడ్ టు HTML అని చెప్తాం. అర్థమైందా? అంటే HTMLతో పాటు ఈ ప్రోగ్రామ్ రాయడానికి వీలవుతుందని చెప్పడం కోసం ఇలా చెప్తాం అనమాట. మరి HTML ప్రోగ్రామే రాస్తున్నాం, దాంట్లో అడిషనల్గా ఏం చేసాము, CSS రాసాము, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ రాసాము, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ రాసాము. ఇప్పుడు పిహెచ్పి కూడా HTMLలోనే రాస్తాము. అర్థమైందా? రైట్. ఇప్పుడు కొన్ని ఫీచర్స్ చూద్దాం పిహెచ్పికి సంబంధించి. పిహెచ్పికి సంబంధించి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ పిహెచ్పి. అంటే ఏంటి సింపుల్ అంటే ఏమని చెప్తామంటే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ and write the programs. ఇది one of the feature of PHP. And next, open source. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ పిహెచ్పి అనేది మనం ఎట్లాంటి కాస్ట్ చేసి పెట్టకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సర్వర్ సైడ్లో మనం డైనమిక్గా ఏవైనా ప్రోగ్రామ్ల ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే చేంజ్ చేసుకోవడం కోసం సర్వర్ సైడ్ ఉపయోగించే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ డైనమిక్ చేంజ్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం దీన్ని. పిహెచ్పిని కూడా ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. అండ్ ఎందుకంటే ఇంటర్ప్రిటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి ఈ పిహెచ్పి ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో దానికి మనం ఇక్కడ నో నీడ్ టు రిక్వైర్ ఎనీ కంపైలర్. This is about a small introduction about PHP, and we will discuss about PHP in next classes. Thank you.